నేను ఒక్కనన్నాడు ప్రతి సంవత్సరం ఒక్క వ్యవసాయ రంగం మీద ప్రతి జిల్లాలో 4 రివ్యూలు అవుతుండే, 3 జిల్లాలో 12 రివ్యూలు చేద్దాం. ఇద్దరు మంత్రులు కలిసి ఇప్పటి వరకు ఒక్క రివ్యూ కూడా చేయలేదు. కేవలం ఒకసారి వ్యవసాయ శాఖ మంత్రి వచ్చింది కాబట్టి వచ్చిర్రు. మొన్న 5 మంత్రులు కలిసి వచ్చిపోయింది, 4 కలిసి. వేరే వాళ్ళు వచ్చినాడు వచ్చుడు తప్ప, వాళ్ళు బోధమన్నందుకు వచ్చుడు తప్ప వీళ్ళకి జిల్లా పట్ల ఏమాత్రం సోయలేదు. ప్రత్యేకించి రైతాంగం పట్ల నాశనం అయిపోయి నడ్డి విరిగిపోయిన తెలంగాణ రైతాంగాన్ని, నల్గొండ జిల్లా రైతాంగాన్ని కేసీఆర్ కరెంట్ ఇచ్చి 24 గంటల కరెంటుతో అత్యంత ఎక్కువ లాభపడ్డ జిల్లా కూడా మన జిల్లానే. నల్గొండ జిల్లాలోనే అత్యధిక మోటార్లు ఉండే, 5 లక్షల మోటార్లు ఉండే. మోటార్ పంప్ సెట్లు ఉన్నది కేవలం నల్గొండ జిల్లాలోనే హైయెస్ట్. అన్ని ప్రతిది కూడా రైతు తన కష్టంతో తన అప్పు చేసి వేసుకున్న బోర్లు తెచ్చుకున్న మోటార్లే. ఉచిత కరెంటుతో లాభపడ్డ జిల్లా కూడా నల్గొండ జిల్లానే. గోదావరి నీళ్లను, కృష్ణ నీళ్లను మన వాటా ప్రతి చుక్క తీసుకొచ్చి నల్గొండ జిల్లాలో ప్రతి ఇంచు భూమిని కూడా సస్యశ్యామలం చేయడానికి ప్రయత్నం చేసిన కేసీఆర్ను వదులుకోవడం వల్ల వచ్చిన కష్టాలు ఇవి మనందరికీ. కాబట్టి ఇప్పటికైనా రైతాంగం అందరూ కూడా చైతన్యం కావాలి. కేవలం ఏదో సోషల్ మీడియాలో హీరో వాళ్ళు వచ్చి అడిగితే మాట్లాడటం కాదు, మళ్ళీ పాత రోజులు గుర్తు తీసుకొచ్చుకోండి. తెలంగాణ రైతాంగం కదిలితే ఏమవుతుందో, ఆనాడు గంత పెద్ద మునగాడని మిలిటరీ, సొంత మిలిటరీ ఉన్న నిజాంనే తరిమి కొట్టిన వాళ్లకు ఈ అడ్రస్ లేని కాంగ్రెస్ దేశంలో ఎక్కడ లేకుండా పోయి ఒక్క కాడ మిగిలిన కాంగ్రెస్, అది కూడా సగం కాంగ్రెస్, సగం చంద్రబాబు, సగం మోడీ ఏజెంట్. ఇవాళ ఈ కాంగ్రెస్ మోడీ చంద్రబాబులకు పుట్టిన హైబ్రిడ్ కాంగ్రెస్. ఇది మోడీ చంద్రబాబులకు పుట్టిన హైబ్రిడ్ కాంగ్రెస్ ఇవాళ తెలంగాణలో ఉన్న కాంగ్రెస్. ఒరిజినల్ కాంగ్రెస్ కార్యకర్తలు అందరూ కూడా బాధపడుతున్నారు, వాళ్ళు మన వైపే చూస్తున్నారు. ఇక ఈ హైబ్రిడ్ గాలతో ఉండే బదులు మీతోనే వస్తాం, రేపు కేసీఆర్ తోనే వస్తామని నాతో మాట్లాడుతూనే ఉన్నారు అందరు జిల్లాలో ఒరిజినల్ కాంగ్రెస్ కార్యకర్తలు అందరూ కూడా. ఈ హైబ్రిడ్ గాల పని పట్టాలి, రైతాంగం విముక్తి కావాలి. తప్పకుండా ఇవాళ ఉన్న ఈ రేవంత్ రెడ్డి నాయకత్వంలో ఉన్న కాంగ్రెస్ పార్టీని బొందబెట్టాలి, దాంతో ఆ ప్రభుత్వం నుంచి దించాలి. ఆ రోజే తెలంగాణ రైతాంగానికి విముక్తి లభిస్తుంది. దీనికి నల్గొండ జిల్లా నుంచే నాంది పలకాలి. ఈ ధర్నానే దానికి నాంది కావాలని చెప్పి కోరుకుంటూ, మరి ప్రభుత్వాన్ని కూడా డిమాండ్ చేస్తూ వెంటనే ఈ కటింగ్లను ఆపాలి, ఇంకా ఆలస్యం చేయొద్దు, వెంటనే మొత్తం కొనుగోళ్లను వీలైనంత తొందరగా జరపాలని చెప్పి డిమాండ్ చేస్తూ, రైతుల తరఫున జరుగుతున్న దోపిడీని నివారించడానికి వెంటనే ప్రయత్నాలు చేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ ముగిస్తా ఉన్నా.